ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి 2 సంవత్సరాల్లో 1750 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి అని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దామచర్ల పిలుపునిచ్చారు. గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో గత 2 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పార్టీ శ్రేణులకు సూచించారు. రోజుకు కనీసం 30 ఇళ్లను సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటి సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ప్రచార వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేయాలి అంటూ ఆదేశించారు. ఒంగోలు అభివృద్ధే మా అజెండా, ప్రజల విశ్వాసమే మా బలం అని ఎమ్మెల్యే దామచర్ల పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల్లో ఒంగోలు నియోజకవర్గానికి 1750 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి రహదారులు, త్రాగునీరు, డ్రైనేజ్, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఆ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లి వాస్తవాలను ప్రతి ఇంటికి చేరవేయటం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయటంలో ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాజీ మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావుతో పాటు నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, మంత్రి శ్రీను, మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, గృహ సారథులు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. మనం ఏంటంటే ఎల్లుండి నుంచి ఫుల్ ప్లెడ్జర్లో చేద్దామని చెప్పి ఇవాళ బాగుందని చెప్పేసి ఒక మన పూజారులు అక్కడ ఒక కార్యక్రమం ఉంటే దానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంచెం మొదలుపెట్టి ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు తిరగడం జరిగింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఎల్లుండి నుంచి కూడా మనకి ప్రతి బూత్లో కూడా 30 ఇళ్ళు మనందరం కూడా తిరగాల్సిన అవసరాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం మనం తిరిగాం. ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం ఈరోజు సంవత్సరానికి 97,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు కూడా ఇస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక పథకం అనేది పడతా ఉంది. అదేవిధంగా ఆ పథకాల గురించి మనం తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో మనం చెప్పినట్టు మనం జరుగుతుందనేది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేదే మన ప్రీతం నాయకులు, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక కార్యక్రమం చేసామంటే దాన్ని సక్సెస్ఫుల్గా మన నియోజకవర్గం ఎప్పుడు కూడా కలిసికట్టుగా మనం చేయటం ఎన్నో మనం చూసాం. ఎన్నో ప్రోగ్రాములు కూడా మనం చేసాం. ఈరోజు నిన్నగాక మొన్న సర్వ్ చేశారు. సర్వ్ కూడా క్లస్టర్స్ కానీ, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా ముఖ్య నాయకులు కానీ ఏ విధంగా చేశారో మన కళ్ళగట్టినట్టు మనం చూసాం. కాబట్టి అర్బన్లో రాష్ట్రంలోనే 3వ ప్లేస్ మనం సాధించామంటే మీ కృషి, మీ పట్టుదల అని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి అదే పట్టుదలతో మనం ఒక మహానాడు చూసాం, ఒక ధర్నాలు చూసాం, అదేవిధంగా అపోజిషన్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అంతకుముందు ఉండే పరిస్థితుల్లో కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఒక సక్సెస్ఫుల్గా చేయడం మన అందరం కూడా కలిసి చేయడం జరిగింది. దీన్ని కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా సక్సెస్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ప్రతి బూత్కు కూడా మీకు ఐటీడీపీ మెంబర్ ఒకరు ఉంటారు, మహిళ ఒకరు ఉంటారు, యువత ఒకరు ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళు కాకుండా అడిషనల్గా కూడా వీళ్ళ ముగ్గురుని కూడా ప్రతి బూత్కి వేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే సీనియర్లు ఇదివరకు మనం మన బూతే మన భవిష్యత్ అని చెప్పేసి కూడా మనం పెట్టుకున్నాం. ఆ బూత్లో ఉండే ఒక సీనియర్ని కూడా మనం పెట్టుకున్నాం. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు దీంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నాం. అందరం కలిసి ఎంత మీకు మహా అయితే ఒక ½ గంట పడుతుంది. 30 ఇళ్ళు అంటే 7 గంటలకు మొదలు పెడితే 7:30కో 8 అయిపోద్ది. కాసేపు కూర్చొని టీ తాగేసి కాసేపు మాట్లాడుకుంటా ఇంటికి వస్తే సరిపోద్ది. కాబట్టి ఇది పెద్ద ఏదో భారం మాదిరి లేకపోతే ఇంకో మాదిరి మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఉండే 30 ఇళ్ళను కూడా మనం పాంప్లెట్ ఇచ్చి మన పాంప్లెట్ కూడా రేపో ఎల్లుండో 2 రోజుల లోపల వస్తుంది. అది కూడా మన నియోజకవర్గంలో తయారు చేసింది. దీన్ని 2 ఇచ్చేసి మన నియోజకవర్గంలో మనం ఏం చేసాం, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళిపోయాడు అతను. వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మనం ఉన్నాం.
ఈరోజు ఎన్డీ కూటమిలో ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చిన పథకాలు ఇచ్చిన హామీలు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఉండే 30 ఇళ్ళకు కూడా మనకు ఒక బూత్కి వచ్చేకి దగ్గర 300 హౌసెస్ ఉంటాయి. మీరు కరెక్ట్గా 30 ఇళ్ళు తిరిగితే ఒక 15 రోజులు 20 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అదేమి మనకి ఇచ్చింది 45 రోజులు, అంత కూడా పట్టదు. దాన్ని చేసేది ఈరోజు మనము పైన కూడా ఇవన్నీ కూడా మీకు అబ్జర్వేషను అదేవిధంగా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మనం ఎంతమంది ఐటీడీపీ వాళ్ళు మన ఇంటికి వెళ్ళాము, దాన్ని టీడీపీ యాప్లో మ్యాప్ చేసాము, అదేవిధంగా ఏ బూత్ వర్తనం చేశాడు, అదేవిధంగా ఏ డివిజన్కి ఎన్ని అయినాయి అనేది కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ సిస్టంలో ఈరోజు మనకి స్టేట్ ఆఫీస్లో కూడా తెలుస్తుంటుంది. దానికి మీకు కూడా మీకుండే హౌసెస్ బూత్ నెంబర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఈరోజు కొట్టిన తర్వాత ఎన్ని తగ్గినాయి, ఆ తర్వాత మళ్ళీ రేపు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు ఇప్పుడు కూడా దేనికి దానికి మీ ఫోన్లోనే మీ యాప్లో మీకు వస్తుంటుంది. అది అన్నీ అందరికి కూడా తెలిసిందే, ఇది అలవాటు అయిపోయింది మనకు అందరూ కూడా. పోయినసారి కూడా చేసాం కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా కూడా నెట్ ప్రాబ్లం ఉండో లేకపోతే ఇంకోటి ఉంటే మీకు ఐటీడీ మెంబర్ కూడా ఉంటాడు, అతను కూడా చూసుకుంటాడు, అతను కూడా మీకు హెల్ప్ చేస్తాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అన్నీ కూడా 259 బూతుల్లో కూడా అన్ని బూతులు కూడా రేపు ఇళ్ళ నుంచి స్టార్ట్ అవ్వాలి. రేపు కూడా మన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రేపు కూడా స్టార్ట్ చేయండి, రేపు కూడా కొంతమంది తిరగండి. అదేవిధంగా ఎల్లుండి నుంచి మాత్రం 259 బూతులు అన్నీ కూడా అటు ఒంగోలు మండలం అవ్వచ్చు, ఇటు కొత్తపట్నం మండలం అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఫుల్ ప్లెడ్జ్లో ప్రతి బూత్లో 30 మనం పోయి ఇంటికి పోయి కనపడేసి వాళ్ళందరూ కూడా మనం చేసిన కార్యక్రమాలు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా చేయండి తప్పకుండా. నేను కూడా అంటే ఈ 4 రోజుల్లో రేపు 1వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తుంటే దానికి అక్కడ వేసారు నన్ను ఒక నియోజకవర్గంలో. దానికి రేపు పొద్దున్నే నేను మళ్ళీ అక్కడ వెళ్తున్నాను. 1వ తారీఖు నుంచి మీలో కూడా ఎన్ని డివిజన్స్ వీలవుద్దా అన్ని డివిజన్స్ నేను కూడా పొద్దున్న 7 గంటలకు మీతో పాటే నేను కూడా పాల్గొంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. దీంట్లో మనకు పోయినప్పుడు మెయిన్ సమస్యలు అక్కడి నుంచి మనకు రిఫ్లెక్ట్ అయ్యేది. ఒకటి పెన్షన్ అడుగుతారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలన్నిటి కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని, అదే సందర్భంలో ఇదైతే మాత్రం నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంచి అవకాశం మనందరికీ కూడా అని అర్థమవుతుంది. ఎందుకంటే రోజుకు చెప్పింది ఒక 30 ఇళ్ళు మాత్రమే. కాబట్టి నాకు తెలిసినంత వరకు మనం ఆ 30 ఇళ్లలో కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందా, అదేంటి మనం సార్ నోటీస్కి తీసుకొచ్చి మనం దాన్ని రెక్టిఫై చేయగలిగేటటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మనం నోట్ చేసుకుని వచ్చి వాళ్ళకి మళ్ళీ దాని గురించి సార్ట్ అవుట్ చేసి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు కానీ మనం వాళ్ళతో టచ్లో ఉండి ఇంకా కంటిన్యూగా కానీ ఇదే ర్యాపో మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా రేపు మనకి చాలా చాలా ప్లస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఎలాగా తిరిగేది ఆ టైం అనేది అక్కడ స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనం చాలా రెస్పాన్సిబుల్గా చేస్తే చాలా మంచి సక్సెస్ని మనం సాధించవచ్చు అని అయితే నాకు బాగా అర్థమవుతుంది. అర్బన్లో మన రాష్ట్రంలో అర్బన్లో మంది 3వ స్థానం రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బూత్ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లకి, అక్కడ సహకరించినటువంటి సీనియర్ నాయకులకి, అదే అక్కడ పనిచేసిన ఇన్ఛార్జీలకు, ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలకు అందరూ కూడా నా తరపున మన ఎమ్మెల్యే గారి తరపున అందరూ కూడా అభినందనలు. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఎట్లా సీరియస్గా చేసామో రేపు ఈ రాబోయే కార్యక్రమాన్ని కూడా మనం అదేవిధంగా సీరియస్గా తీసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూత్ అబ్జర్వర్లుగా మదన్ ప్రతి బూత్కి ఒకరిని అబ్జర్వర్గా వేశారు. వాళ్ళ బాధ్యత కనుక వాళ్ళు ఈ 45 రోజులు సక్రమంగా నిర్వహించి ఆ బూత్ పరిధిలోతో పాటుగా ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ భాగస్వాములు అవుతున్నారా లేదా, భాగస్వాములు కాకపోతే దానికి కారణాలు ఏంటి అనేది బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చొరవ చేసి చెప్పగలిగితే మీకు ఖచ్చితంగా రామచంద్ర టైం ఇస్తాడు. నేరుగా ఆయనకి చెప్పండి. ఆయనకి చెప్పలేకపోతే నగర అధ్యక్షుడు మదన్కి తెలియపరచండి. ఎందుకంటే ఆ లోపం కనుక మనం సరి చేసుకోలేకపోతే అందరూ కనుక ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారా లేదనే విషయాన్ని
మనం గమనించుకోలేకపోతే ఖచ్చితంగా ఏదో తెలియనటువంటి అసంతృప్త నాయకుల కార్యకర్తలు ఖచ్చితంగా ఉన్నారు. మన నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి అయితేనేమి, రాష్ట్ర పాలనలో మరి అభివృద్ధి సంక్షేమానికి మన ప్రభుత్వం ఎంత పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తుందో మనకందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మనకి 2 సంవత్సరాలు పాలన పూర్తయిన సందర్భంగా మరి ఈ సంక్షేమ విజయాలు, కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ విజయాలని ప్రతి ఇంటికి కూడా 45 రోజులు మరి తీసుకెళ్తూ ఎక్కడా కూడా మనం ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఉన్నట్లయితే మరి సక్సెస్ఫుల్గా యొక్క కార్యక్రమాన్ని కనుక విజయవంతంగా నిర్వర్తించినట్లయితే మరి మన యొక్క ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే అందరికీ కూడా మరి ఎమ్మెల్యే గారి మీద గౌరవం ఉంది, పని మీద శ్రద్ధ ఉంది, అందరికీ చేయాలని ఆకాంక్ష ఉంది. కాబట్టి దానిని కార్యరూపణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మరి మనము మరి విజయపథంలో ముందుకు నడవగలడానికి అవకాశం ఉంటుంది. అలాగనే అందరూ అభివృద్ధి గురించి, ముఖ్యంగా మన నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా మరి మన ఎమ్మెల్యే గారు అందరూ చెప్తున్నట్లుగా, మనం అందరము చూస్తున్నట్లుగా మరి రోజుకి 15-18 గంటలు మరి ఇదే నియోజకవర్గంలో ఉంటూ ప్రతి చిన్న చితక కార్యక్రమాలను కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎవరు దేనికి పిలిచినా కూడా అందరి యొక్క మన్ననలు పొందుతూ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ, అలాగనే మరి సంక్షేమానికి, ఈ నియోజకవర్గ సంక్షేమానికి, అభివృద్ధి కోసం వారు ఎన్ని రకాలుగా కృషి చేస్తున్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎలా చేస్తుంది అనేది తెలియజేసుకొని, అలాగే మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా చెప్పుకొని ప్రతి ఒక్క ఇంట్లో మనం తెలియజేసుకొని ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోకి ఆప్యాయంగా వెళ్ళి వాళ్ళతో పలకరించి వాళ్ళని కావాల్సిన అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చక్కగా మాట్లాడి, అంటే గట్టిగా కాకుండా బెదిరించినట్టుగా కాకుండా కొద్దిగా మెత్తగా మాట్లాడుకొని కలుపుకొని వాళ్ళతో వెళుతూ మాట్లాడుకొని అలా తెలుసుకొని చేసుకుంటే మనం ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకుంటే రాబో రోజుల్లో వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి మంచి పొజిషన్లో వెళ్తామని కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మైటీడీపీ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాయకులకు, కార్యకర్తలకు మాత్రం అనుసంధానంగా ఈ మైటీడీపీ యాప్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మైటీడీపీ యాప్ గతంలో ఆల్రెడీ మనము సుపరిపాలన చేశాము. సుపరిపాలన తొలి అడుగు సేమ్ అదే వేలో ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి డౌట్లు ఉన్నా సరే వాటిని క్లారిఫికేషన్ చేస్తాము. మెయిన్ ఏంటంటే ఈ మైటీడీపీ యాప్ అనేది ఇప్పుడు దాదాపుగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరైతే చేసుకోలేదో దాన్ని ఒక రిఫరల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా శాసనసభ్యులు జనార్దన్ గారి రిఫరల్ ఐడితోనే మీరు మైటీడీపీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ రిఫరల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా ఈ కార్యక్రమంలో మైటీడీపీ యాప్ని ఉపయోగించి ఇప్పుడు మనం చేపట్టబోయే మెయిన్ కార్యక్రమం ఏంటంటే డోర్ టు డోర్ కార్యక్రమం. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ మన ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పటివాటికి మన ప్రభుత్వము ఏమైతే చేసామో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక కరపత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటి దగ్గర కూడా. ఆ కరపత్రం తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటి దగ్గర 2-3 నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళకి మన ప్రభుత్వం యొక్క ఇప్పటివాటికి అమలు చేసిన పథకాలు కావచ్చు, త్వరలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలానే మన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనకు ప్రజలకి వివరించడం అనేది జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.